అందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ఈరోజు కూడా మరొక విషయాన్ని మనం బైబిల్లో నుంచి ధ్యానించి ఈ యొక్క ఉదయకాలమున మనం ప్రభు యొక్క సన్నిధిలో అనేకమైనటువంటి ఆదరణ మనం పొందుకుందాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూద్దాం. 1వ వచనం కనుక మనం జాగ్రత్తగా ఈరోజు ధ్యానించినట్లయితే కనుక, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. అంటే మన హృదయం అనేది ఎప్పుడు కలవరపడుతుంది అనగానే విశ్వాసం అనేది లేనప్పుడు. అంటే విశ్వాసంలో కనుక మనం లేకపోతే హృదయం కలవరపడుతుంది అని దేవుని యొక్క వాక్యం మనతో ఈ యొక్క ఉదయకాల సమయమున స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. అంటే మనం ఎలా విశ్వాసం కలిగి ఉండాలి, మనకి అసలు విశ్వాసం ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? ఎందుకంటే చాలా సందర్భాలలో మనం గమనించవచ్చు, దేవుడిచ్చినటువంటి బహుమానాన్ని, దేవుడిచ్చినటువంటి ధన్యతలని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొందుకునే విషయంలో కూడా మనం కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. అంటే క్లియర్గా చెప్పాలంటే, దేవుడు ఒక విషయం పట్ల నీకు విజయాన్ని అనుగ్రహించారు. అయితే ఆ విజయాన్ని నువ్వు ఆస్వాదించే విషయంలో కానీ, ఆ విజయాన్ని నువ్వు ఫీల్ అయ్యే విషయంలో కూడా ఫెయిల్ అయిపోతాం మనం. ఎప్పుడు అనగానే, ఎప్పుడైతే మనలో విశ్వాసము తక్కువగా ఉందో అప్పుడు. కావాలంటే మీరు మత్తయి సువార్త 17వ అధ్యాయం కనుక మీరు గమనించినట్లయితే, మత్తయి సువార్త 17వ అధ్యాయం మనం చూస్తే 19వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తే, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. సందర్భం మనం రీసెంట్గానే ప్రభు కృపను బట్టి మనం ధ్యానించాం. ప్రియులారా, యేసుక్రీస్తు వారికి శిష్యులకి అధికారాన్ని ఇచ్చారు, ఆశీర్వాదాన్ని ఇచ్చారు, ధన్యతనిచ్చారు. ఏంటి ఆ ధన్యత? రోగులను స్వస్థపరచుట, దెయ్యములను వెళ్ళగొట్టుట. చూసారా? అనేకమైనటువంటి సూచక క్రియలు చేయుట, అద్భుతములు చేయుట, కుష్ఠవ్యాధి వారిని శుద్ధపరచుట, కుంటివారు నడిచేలా చేయుట, స్వస్థతలు చేయుట, ఇలాంటి ఎన్నో గొప్ప విషయాలను యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చేయటానికి అధికారాన్ని ఇచ్చారు. అయితే వారు చేసినట్టుగా కూడా మనం గమనించవచ్చు. లూకాసు వార్తలో మనం చూస్తాం, మత్తయి సువార్త మనం చూస్తాం. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే కనుక, లేదు మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే కనుక, వీరందరూ కూడా అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేకమైనటువంటి అద్భుతాలు చేసి దేవుని యొక్క నామానికి మహిమ కలిగే విధంగా యేసు నామములో ఎన్నో చేసినట్టుగా మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఈ సందర్భానికి వచ్చేసరికల్లా ఒక దెయ్యాన్ని వీరు వెళ్ళగొట్టలేకపోతారు. ఈరోజు నీవు కూడా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన విజయం అనేది అంచెలంచెలుగా ముందుకెళ్తూ ఉంది. కానీ ఒక చిన్న విషయంలో ఫెయిల్ అయిపోతున్నామా? ఒక చిన్న విషయాన్ని మనం జరిగించే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉంటాం. కానీ మన చరిత్ర ఒకసారి మనం చూసుకుంటే, మన బ్యాక్గ్రౌండ్ ఒకసారి మనం చూసుకుంటే, మనం సాధించినటువంటి విజయాలు ఒకసారి మనం చూసుకుంటే చాలా గొప్పగా, ఉన్నతమైనవిగా ఉంటాయి. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి మనం, అంత గొప్ప విషయాలను మనం సాధించినటువంటి మనం, అంత గొప్ప విశ్వాసము కలిగినటువంటి మనం ఇక్కడెందుకు చేయలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించండి. ఎందుకు మనం చేయలేకపోతున్నాం అనగానే అదే ప్రశ్న యేసుక్రీస్తు వారిని తన శిష్యులు అడుగుతున్నారు. అయ్యా, మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయాం ప్రభువా అనగానే యేసుక్రీస్తు సమాధానం మనం చూస్తే 20వ వచనం మనం చూద్దామండి. 19వ వచనం, తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకైనా మీ అల్ప విశ్వాసము చేతనే. మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పాను. ఆమేన్. ప్రియులారా, దేవుడు మన జీవితాలలో అనేకమైనటువంటి గొప్ప గొప్ప విజయాలు సాధించడానికి అనుమతినిచ్చారు. అయితే మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనగానే మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము చేతనే మీరు చేయలేకపోయారు. ఒకప్పుడు చేశారు కదంటే
ఒకప్పుడు మీకు విశ్వాసం ఉంది, ఇప్పుడేమైపోయింది ప్రభువా? విశ్వాసము అల్పమైనదిగా మార్చేసాం మనం. అల్ప విశ్వాసులుగా మనం ఉండిపోయాం కనుక ఈరోజు మీరు ఒక దెయ్యాన్ని వేలగొట్టలేకపోయారు. ఒకానొకప్పుడు అనేకమైన దెయ్యాలను యేసు నామములో వెలగొట్టినటువంటి మీరు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారయ్యా అంటే కేవలం మీలో ఏర్పడినటువంటి అవిశ్వాసం వల్లనే. ప్రియులారా, ఈరోజు మన జీవితాల గురించి కూడా మనం ఆలోచించుకున్నట్లయితే కనుక పాస్ట్లో మనం ఎన్నో చేసి ఉండొచ్చు, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు ప్రభు కొరకు మనం చేసి ఉండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అటువంటి కార్యాలను చూసి ఆశ్చర్యానికి గురైపోయి ఉంటారు. కానీ ఈరోజు చిన్న చిన్న విషయాలను చేయలేక, చిన్న చిన్న విషయాల్లో విజయం సాధించలేక అవమానంలో కృంగిపోతున్నావేమో. ఒకప్పుడు ప్రపంచానికి ఆశ్చర్యంగా బ్రతికిన నీ జీవితం ఈరోజు ప్రపంచం మొత్తం నేను అవమానించే విధంగా మారిపోయిందేమో. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, దేవునిలో బలపడే విషయంలో దినదినము అంతకు అంత మనం అభివృద్ధి పొందుతూ వెళ్తుంటేనే మన జీవితం అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉంటుంది, అనేక మంది జీవితాలలో వెలుగులు నింపే విధంగా ఉంటుంది, విశ్వాసులకు మాదిరిగా ఉంటుంది. అలా కాకుండా నేను ఒకప్పుడు అలా ఉన్నాను బ్రదర్, ఒకప్పుడు ఇలా చేశాను బ్రదర్, ఒకప్పుడు అలా చేశాను బ్రదర్ అని మీరు ప్రభు కొరకు ఏం చేశారనగానే ప్రజెంట్ చేస్తున్నటువంటివి చెప్పకుండా ఎప్పుడో గతంలో చేసి చెప్పే విధంగా నీ జీవితం కనుక మారిపోయి ఉంటే ఈరోజు మరలా ఒకసారి నీ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకప్పుడు ప్రభు కొరకు ఎలా బ్రతికావు, ఒకప్పుడు ప్రభు కొరకు ఎన్ని చేసావు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం కానీ, నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు గాస్పల్ చేయటం కానీ, లేదంటే నీవు వర్క్ చేసే ఏరియాలో ఎవరైనా కానీ బాధలలో కృంగి ఉంటే వారికి క్రీస్తు యొక్క ప్రేమను పంచే విషయంలో కానీ ఎన్ని చేసున్నావు ఒకప్పుడు. ఈరోజు ఏమైంది? బైబిల్ రీడింగ్ చేద్దామని నువ్వు కూర్చుంటే కనీసం ఒక చాప్టర్ కాదు కానీ ఒక 10-15 అధ్యాయాలు చదవకుండా లెగలేనటువంటి నీవు ఇప్పుడు కనీసం ఒక చాప్టర్ చదవటానికి 100 సార్లు నిద్రమత్తులోకి వెళ్ళిపోతున్నావా? ఏంటి నీ విశ్వాసం? ఏంటి? ఎందుకు అలా మారిపోయింది? అలా మారటం వలన కదా ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎన్నో చేయలేకపోతున్నావు. అలా మారటం వలన కదా ఈరోజు జీవితంలో నువ్వు ఎన్నో సాధించలేకపోతున్నావు. అలా మారటం వలన కదా ఒకప్పుడు ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఈరోజు చిన్న చిన్నవి చేయలేకపోతున్నావు. ఒకప్పుడు ఎంత పెద్ద కష్టం వచ్చినా కానీ, కొండంత కష్టం వచ్చినా కానీ ఆవగింజంత విశ్వాసంతో గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అనగానే వెళ్ళిపోయినటువంటి ఆ కష్టాలు ఈరోజు నిన్ను కలవరపడేలా చేస్తున్నాయంటే కారణం తెలుసా బ్రదర్? కారణం తెలుసా సిస్టర్? ఏంటంటే నీవు అల్ప విశ్వాసిగా మారిపోయావు. ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ డోంట్ వరీ, మై లార్డ్ ఈజ్ విత్ మీ అని చెప్పినటువంటి నీవు ఈరోజు సమస్యను చూసి సందేహపడుతున్నావా? నేను చేయగలనా? ఒకప్పుడు నా దేవుడు చేస్తారు, నా దేవుడు నా జీవితంలో చేశారు, చేస్తున్నారు, చేసి చూపిస్తారు అని సమస్యల మీద నువ్వు పోరాటం చేసినటువంటి నీవు నీ జీవితంలో వచ్చే ప్రతి సమస్యతోటి విశ్వాసంతో దేవుని మీద ఆధారపడి వెళ్ళినటువంటి నీవు ఈరోజు నేను చెయ్యగలనా అని దేవుణ్ణి పక్కన పెట్టి నేను చేయగలనా అని నువ్వు ఆలోచించుకుంటున్నావంటే అది చాలా బాధాకరమైనటువంటిది. ఎప్పుడైనా ఒక విషయం గుర్తుంచుకోండి, మన శరీరములో ఉన్నటువంటి తల వెంట్రుకలలో ఉన్నటువంటి ఒక వెంట్రుక రంగైనను మార్చలేం మనం. అలాంటిది మన జీవితంలో వచ్చే సమస్యల మీద మనం పోరాటం చేయగలమంటారా? చేయలేం. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మాత్రమే మనం ఏదైనా చేయగలం. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మాత్రమే ఎన్ని విజయాలైనా మనం సాధించగలం. దేవుడు మనతో ఉంటేనే ఏదైనా మనం సాధించగలం. అదే బ్రదర్, దేవుడు లేనటువంటి వాళ్ళు కూడా చేస్తున్నారు కదా బ్రదర్ అంటే అవి విజయాలు కాదు. విజయం అంటే గెలుపు మాత్రమే కాదు. గెలుపు ప్లస్ ఆనందం ప్లస్ సంతృప్తి ప్లస్ దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటూ అనేక మందిని నడిపించడం, ఇవన్నీ కలిస్తేనే విజయం అంటారండి. అంతేగాని ₹1,00,00,000 పెట్టి బిల్డింగ్ కట్టుకొని లోపల భయంగా నిద్రపోవటం కాదు. గుడిసెలో నిద్రించిన గుండె నిండా ఆనందంతో నిద్రపోవటమే నిజమైన విజయం. కోటీశ్వరుడుగా బ్రతుకుతూ ఓ పెద్ద బిల్డింగ్లో బతికినా కానీ హృదయంతో కలవరంతో నిండుకుంటే అది విజయం ఎలా అవుతుందండి? బెంజి కారులో వెళ్ళిన బ్రతుకు బాగాలేకపోతే అది విజయం ఎలా అవుతుంది బ్రదర్? అది విజయం ఎలా అవుతుంది సిస్టర్? సైకిల్ మీద వెళ్ళిన
సంతృప్తి కలిగి జీవించటమే నిజమైన విజయం. అలాంటి సంతృప్తి, అలాంటి విశ్రాంతికరమైనటువంటి జీవితం మనకు రావాలంటే దేవుని మీద మనం ఆధారపడుతూ వెళ్ళాలి. విశ్వాసంలో మనం ఉండాలి, ఎప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి. కనుక హృదయం ఎప్పుడు కలవర చెందుతుంది ఎందుకనగానే విశ్వాసం లేనప్పుడు మాత్రమే. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి చెక్ చేసుకోండి, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనగానే అనేకమైన కారణాలలో ముఖ్యమైనటువంటిది మొదటి కారణం ఏంటంటే మనలో విశ్వాసము తక్కువగా ఉండటం వలననే. మరి విశ్వాసం ఎలా వస్తుంది బ్రదర్ అంటే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం మనం చూద్దామండి. 17వ వచనంలో మనకు ఒక మాట మనకు కనబడుతుంది. అదేంటంటే వినుట వలన విశ్వాసము కలుగును, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాటల వలన కలుగును. నిరంతరం దేవుని యొక్క వాక్యాన్ని వినండి, నిరంతరం దేవుని యొక్క వాక్యాన్ని చదవండి, నిరంతరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించండి, అనేకమైన దీవెనలు పొందుకోండి. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన తండ్రి, మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలు మా జీవితంలో జరిగించారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకున్నాం తండ్రి. దేవా, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన వారి నిమిత్తం ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, జ్ఞాపకం చేసుకోండి తండ్రి, దీవించండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి దేవా. తండ్రి, ఏ విషయాలతో వారు కృంగి ఉన్నారో తండ్రి, కృంగిన వారి హృదయాన్ని మా తండ్రి మీ కృపలో స్థిరంగా నిలబెట్టండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా తండ్రి, ఈ యొక్క పరిచర్యకు తండ్రి మీ యొక్క ప్రేమతో వెళ్తున్నటువంటి ఈ యొక్క జేసీ చర్చ్ అనే పరిచర్యకు తండ్రి, ఎంతమంది అయితే ప్రేమపూర్వకంగా వారి యొక్క కానుకలను అందించి తండ్రి ఆర్థికంగా ఈ యొక్క పరిచర్య ముందుకు వెళ్ళడానికి సహకారంగా నిలబడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఎంతమంది అయితే తండ్రి ఈ యొక్క పరిచర్య నిమిత్తం తండ్రి ప్రార్థిస్తున్నారో వారిని కూడా మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, వారి పరిచర్యను, మినిస్ట్రీని మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మీ అందరం మరలా కలుసుకుని ధన్యతను అందించండి తండ్రి. ప్రభువా, ఎవరైతే తండ్రి ఈ యొక్క పరిచర్యలో ప్రభువా సంపూర్ణ సేవలకు వస్తున్నారు తండ్రి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క పరిచర్య వేగంగా మీ మీద ఆధారపడి మీ అందరం విశ్వాసం కలిగి ముందుకు తీసుకెళ్ళటకు మాకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ ఈ పరిచర్యలో కొద్దుగా ఉన్న వాటిని తండ్రి మీ చిత్త ప్రకారంగా తీర్చమని ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.